అందరికీ నమస్తే. పిజ్జాకి నేను మైదాపిండి వాడతానని గోధుమ పిండితో చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి, ఒక స్పూన్ షుగర్, ఒక స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ బటరు, అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకొని అంతా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే ముద్దలా కలిపేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టేసుకొని 20 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా పొడిపిండి చల్లుకొని మనము మరి చపాతీలాగా పల్చే కాకుండా కొంచెం దొడ్డుగా ఒత్తుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి బటర్ అప్లై చేసుకొని నేను చూపించిన విధంగా ఇలాగ ప్రెస్ చేసుకోండి. మీరు ఎంత సైజు ప్లేట్ తీసుకుంటారో అంత సైజ్ అనేది బేస్ అనేది ఒత్తుకోండి. తర్వాత పిజ్జా సాస్ అప్లై చేసుకోండి. పిజ్జా సాస్ కూడా మన ఛానల్లో పెట్టానండి, బయట కొనుక్కొని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న 20 మినిట్స్ ఫ్రిడ్జర్లో పెట్టేసుకొని తర్వాత బయటకు తీసానండి. తర్వాత చీజ్ ఇలాగా వేసుకొని క్యాప్సికము, టమోటో, స్వీట్ కార్న్, పన్నీరు, తర్వాత పైన ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అలాగే వేసానండి. తర్వాత మనం పైన కూడా మళ్ళీ చీజ్ ఇలా చల్లుకొని దీనిని మనము 25 మినిట్స్ కడాయిలో పెట్టేసుకోవాలి. తర్వాత చుట్టూ కొంచెం బటర్ ఇలాగా వదులుకోండి, అప్పుడు మంచిగా క్రిస్పీ కాలుతుంది. 25 మినిట్స్కి మనకు పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.